హలో ఫ్రెండ్స్, ఇందాక ఒక షార్ట్లో మనం ఏం చూసాం? హోస్టింగ్ అంటే ఏందో చూసాం. ఇప్పుడు డొమైన్ నేమ్ అంటే ఏందో చూద్దాం. హోస్ట్ చేసుకున్నాము అంటే దానికి ఏం అవసరం? ఖచ్చితంగా అడ్రస్ అవసరం. డొమైన్ నేమ్నే అడ్రస్ అంటాం. మనం డొమైన్ నేమ్ ఎందుకు ఇస్తాం? ఒక యూజర్ వచ్చి మనం ఈ యొక్క వెబ్సైట్ నేమ్ టైప్ చేస్తే ఏమవ్వాలి? మన వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి. అదే అడ్రస్ అంటాం. లైక్ మన హోమ్ ఉందంటే దానికి ఖచ్చితంగా ఒక అడ్రస్ ఉంటుంది. అర్థమైందా? మనకి ఇల్లు ఉంది అంటే ఆ ఇల్లు ఎక్కడుందో ఒక అడ్రస్ ఉంటుంది కదా. అలానే డొమైన్ నేమ్ ఉంది, డొమైన్ నేమ్ ఉంటేనే దానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ youtube.com, google.com, dreamjunction.in ఇవన్నీ ఏంటివి? డొమైన్ నేమ్స్. బై యూజింగ్ డొమైన్ నేమే ఒక వెబ్సైట్ అడ్రస్ వస్తుంది. వితౌట్ డొమైన్ నేమ్ దెర్ ఈజ్ నో అడ్రస్ ఫర్ ద వెబ్సైట్. వెబ్సైట్కి అడ్రస్సే ఉండదు. సో డొమైన్ నేమ్ అనేది ఇంపార్టెంట్. మనం హోస్ట్ చేసుకున్నా సరే డొమైన్ నేమ్ లేకుండా హోస్ట్ చేసుకోలేం. అది ఉండదు, యూజ్లెస్. అందుకే డొమైన్ నేమ్ పెట్టుకోవాలి. డొమైన్ నేమ్ అంటే ఏంటి? ఒక అడ్రస్ ఆఫ్ ద వెబ్సైట్. అంతే ఫ్రెండ్స్.